హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జేహో సక్సెస్ మంత్ర. ఇవాల్టి మన జేహో సక్సెస్ మంత్రాకి ఇన్స్పిరేషనల్ స్పీకర్, లీడర్షిప్ కోచ్ రేవతి గారు వచ్చారు. మరి ఎటువంటి టాపిక్తో మన ముందున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రేవతి గారు. నమస్తే. సో ఈరోజు మా వ్యూవర్స్కి ఏ టాపిక్ గురించి చెప్పబోతున్నారు? సో ఈరోజు మనం లీడర్షిప్ గురించి మాట్లాడుకుందాం. లీడర్షిప్ అంటే ఆఫీస్లో ఒక లీడర్లా ఎలా ఉండాలో కాదు, మనం జీవితంలో కూడా ఒక లీడర్లా ఎలా ఉండాలి అన్నది వివరించుకుందాం. లీడర్షిప్కి చాలా క్వాలిటీస్ ఉంటూ ఉంటాయి, బట్ లిజనింగ్ చాలా ఇంపార్టెంట్ అంటారు. సో ఆ లిజనింగ్ గురించి ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఏడాది మనకి దాదాపు ఒక 100 కాన్ఫరెన్సెస్ జరుగుతాయి లీడర్షిప్ మీద. ఒక 50 పుస్తకాల్లో 60 పుస్తకాల్లో రాస్తారు. ఎవరో ఒకళ్ళు బిజినెస్ లీడర్స్ రాస్తారు, పొలిటికల్ లీడర్స్ రాస్తారు, రైట్, మేనేజర్స్ అన్న వాళ్ళు రాస్తారు, ఇండస్ట్రీ లీడర్స్ రాస్తారు. ప్రతి ఒక్కరికి వాళ్ళ డెఫినేషన్స్ ఉంటాయి ఒక లీడర్ అంటే ఎవరు అని చెప్పడానికి. కానీ ఒక్క మాట మటుకు అందరూ చాలా పద్ధతిగా చెప్తారు, ఒక లీడర్ అంటే వాళ్ళు లిజనింగ్ చేయగలగాలి అనేసి. మనం లిజనింగ్ గుర్తుపెట్టుకోవాలి అంటే లీడర్లో ఫస్ట్ ఆల్ఫబెట్ ఎల్ నుండి కదా, ఆ ఎల్ గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే ఒక లీడర్ అనేది మాట వినాలి. ఇప్పుడు ఇది చాలా విచిత్రంగా ఉంటుంది, ఎందుకంటే లీడర్ అంటే చెప్పాలి కదా, మాట చెప్పాలి, మనం వినాలి. లీడర్ చెప్తే మనం వినాలి అనుకుంటాం. ఈ లీడర్ వినడం ఏంటి అనేసి ఈ మధ్య 360 డిగ్రీస్ లీడర్షిప్ అంటారు. అంటే ఒక లీడర్గా ఉన్నా కూడా ఒక లీడర్గా జనాల్ని కానీ, లేకపోతే వాళ్ళ ఎంప్లాయీస్ని కానీ, లేకపోతే ఇంట్లో ఒక అమ్మా నాన్న లీడర్లా బిహేవ్ చేయాలంటే మిగతా వాళ్ళకి ఏం కావాలో విని దాన్ని బట్టి వాళ్ళు స్టెప్స్ తీసుకుంటే ఒక మంచి లీడర్గా అవ్వగలుగుతారు. ఇప్పుడు వినడం అంటే ఎట్లా, రైట్? ఎందుకంటే మనం చాలాసార్లు దాదాపు ఏం చేస్తాము, ఎందుకు వింటాము, మనం జవాబు చెప్పడానికి వింటాం. వీ లిజన్ టు రెస్పాండ్ టు రిప్లై, రైట్? అవతల మనిషి ఏమన్నా మాట్లాడుతూ ఉంటే, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మనం జవాబు ఆలోచించడం మొదలెడతాం. మన బ్రెయిన్ ఉంది కదా, మన హ్యూమన్ బ్రెయిన్ అనేది చాలా ఫనీ, చాలా విచిత్రమైనది. మనము మాట్లాడితే మామూలుగా ఒక నిమిషంలో ఒక 120-125 మాటల కన్నా మాట్లాడలేం. కానీ ఆలోచన మటుకు దానికి 3 రెట్లు ఆలోచించగలుగుతాం. అంటే 360 మాటలు ఆలోచించగలుగుతాం. అంటే మాట్లాడే వాళ్ళు ఎంతో వేగంతో మాట్లాడుతూ ఉంటే ఈ లోపల వినేవాళ్ళు అది వినేసి దానికి జవాబు ఆలోచించి ఇంకేదో కూడా ఆలోచించడం మొదలెడతారు. సో మనము వింటాము కానీ జవాబు చెప్పడానికి వింటాం. వీ లిజన్ టు రిప్లై. ఒక కరెక్ట్ లీడర్ ఏం చేస్తారు, దే లిజన్ టు అండర్స్టాండ్. జవాబు చెప్పడానికి కాదు కానీ అవతల మనిషి మాట అర్థం చేసుకోవడానికి వినాలి. సో వినడం అంటే అవతల మనిషి మాట అర్థం చేసుకోవడానికి వినాలి కానీ జవాబు చెప్పడానికి వినడం అనేది కాదు. ఇప్పుడు ఒక లీడర్గా ఒక ఆఫీస్లో బాస్ అయినా, లేకపోతే ఒక పొలిటికల్ లీడర్ అయినా, లేకపోతే ఇంట్లో ఒక ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరైనా కూడా వాళ్ళ మాట మిగతా వాళ్ళు వినాలి అంటే ఫస్ట్ మిగతా వాళ్ళ మాటని వాళ్ళు అర్థం చేసుకుంటే దాన్ని బట్టి ఏం చేయొచ్చో. ఇప్పుడు పాపకి ఐస్ క్రీమ్ తినాలనుండి, లేకపోతే ఒక సినిమా చూడాలనుండి, ఈ టైంకి సినిమా వస్తుంది టీవీలో, నేను సినిమా చూస్తాను అంటూనే మనం ఫస్ట్ ఏం చేస్తాము, నో, దాని గురించి వినము కూడా, ఫస్ట్ హోంవర్క్ ఫినిష్ చేయమని అని, రైట్? సో మన పాయింట్ కరెక్టే కావచ్చు, ఫస్ట్ హోంవర్క్ అయ్యాకే వాళ్ళు సినిమా చూడాలి అన్నది. కానీ వాళ్ళ మనసులో ఉన్న మాట వాళ్ళని పూర్తిగా చెప్పనిస్తే బయటికి చెప్పి మనం అర్థం చేసుకొని దాని తర్వాత నీ మాట అర్థమైంది కానీ ఆ లోపల హోంవర్క్ ఫినిష్ చేయాలి అన్న మాట మనం చెప్తే వాళ్ళు కొంచెం ఎక్కువ రిసెప్టివ్గా ఉంటారు. కానీ మనం వాళ్ళ మాటని మధ్యలోనే ఆపేస్తాం. ఎందుకు ఆపేస్తాం, మనకి తెలుసు కదా, పేరెంట్స్గా తల్లిదండ్రులుగా మనకి తెలుసు వాళ్ళు ఏమంటారు అనేసి, అందుకని ముందరే ఆపేస్తాం. అలాగే ఆఫీస్లో కూడా ఎంప్లాయీస్ ఏం చేస్తారు, ఏదో ఒక చెప్తూ ఉంటే బాస్కి తెలుసు వీళ్ళు ఈ కారణాలు చెప్తారు అని, ఎందుకంటే వాళ్ళు కూడా ఎప్పుడో అదే కారణాలు చెప్పే ఉంటారు కదా వాళ్ళ బాస్కి. సో ఆ కారణాలు బయటికి వచ్చే ముందర వాటిని అక్కడే ఆపేద్దామనేసి, అక్కడే గొంతు నొక్కేద్దామని ఇమీడియట్గా ఆపేస్తారు. కానీ ఇఫ్ యూ లిజన్ టు అండర్స్టాండ్, వెంటనే ఆపకుండా వాళ్ళని వాళ్ళ మాట చెప్పనిస్తే వాళ్ళు మన మాట వినడానికి వాళ్ళు మళ్ళీ బెటర్గా ఓకే అనుకుంటారు. ఇప్పుడు సో కానీ మనకి జవాబు చెప్పడానికి వినడం చాలా అలవాటు. సో అర్థం చేసుకోవడానికి వినడం అంటే ఎలా చేయాలి, మనం కొన్ని టిప్స్ ఉపయోగించవచ్చు. ఒకటి, ప్రశ్నలు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వెనక్కి మన మాట చెప్పకుండా వాళ్ళు మాట్లాడే మాటల మీద మనం ప్రశ్నలు అడిగితే వాళ్ళని, ఇలా ఎందుకు అనుకుంటున్నావు, ఇలాగే ఎందుకు చేయాలనుకుంటున్నావు, ఇలా ఆలోచించడంలో నీ ఉద్దేశం ఏంటి, రైట్? అలా మనం ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్నల ద్వారా వాళ్ళ మాట క్లియర్గా చెప్పగలుగుతారు. సో అర్థం చేసుకోవడానికి మనం వినాలి అంటే మనం ప్రశ్నలు అడగగలగాలి. రెండోది, ఒక పారాఫ్రేజింగ్ అంటారు, ఒక పదం సైకాలజీలో, పారాఫ్రేజింగ్, PARAPHRASING.
పారాఫ్రేజింగ్ అంటే ఏంటి? నేను చెప్పిన మాటని నేను మళ్ళీ రిపీట్ చేస్తే సమ్మరీ చెప్పడం అంటారు. మీరు చెప్పిన మాటని మీరు ఇలా అన్నారు కదా శ్రవంతి, ఇప్పుడు నేను మాట్లాడాక అంటే రేవతి గారు మీరేమన్నారంటే ఇలా 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 అన్నారు కదా అంటారు మీరు. దాన్ని పారాఫ్రేజింగ్ అంటే ఇతరుల మాటని మన భాషలో మనం దాన్ని రిపీట్ చేయడం అనేది పారాఫ్రేజింగ్. సో అవతల మనిషి ఏమన్నా చెప్పినప్పుడు ఫుల్గా విని దాన్ని మనం రిపీట్ చేస్తే మనం విన్నాము అన్న వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది, రైట్? సో ప్రశ్నలు అడగాలి, పారాఫ్రేజింగ్ చేయాలి. మూడోది రిఫ్లెక్షన్ అంటే మనం ఏం వినాలి? మనం 3 వినాలి. ఒకటి వాళ్ళ మాటలు వినాలి, ఆబ్వియస్గా వాళ్ళు చెప్పిందేదో వినాలి. కానీ 2 మనం వాళ్ళ ఫీలింగ్స్ కూడా వినాలి. కొన్నిసార్లు జనాలు ఊరికనే ఏదో మాట్లాడతారు కానీ లోపల వాళ్ళలో ఫీలింగ్ ఉంటుంది. ఒక మంచి లీడర్ అనేది ఆ ఫీలింగ్ కూడా అర్థం చేసుకుంటారు. ఒక మంచి మదర్ ఫాదర్ అనేది ఆ చైల్డ్కి ఉన్న ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకుంటారు. ఒక బాస్ కూడా ఫీలింగ్ అర్థం చేసుకుంటారు. సో మనం ఫీలింగ్స్ కూడా వినాలి. విని మనం ఆ ఫీలింగ్ని వెనక్కి చెప్తే దాన్ని రిఫ్లెక్షన్ అంటాం. అంటే వీ షుడ్ బీ లైక్ ఎ మిర్రర్, ఒక అద్దంలాగా ఆ ఫీలింగ్ని రిఫ్లెక్ట్ చేయగలగాలి. దాంతోపాటు మూడోది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని కూడా వినాలి. వినడం అంటే చూడడం కూడా. ఆ 3 కలిపి మనం తీసుకుంటే మనం ఫుల్గా విన్నట్టు లెక్క. సో ప్రశ్నలు అడగాలి, పారాఫ్రేజ్ చేయాలి, ప్లస్ వాళ్ళ ఫీలింగ్స్ని బాడీ లాంగ్వేజ్ని రిఫ్లెక్ట్ చేయాలి. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఈ 3 మనం చేస్తే మనం రెస్పాండ్ అవ్వడానికి కాదు కానీ అర్థం చేసుకుంటున్నాం అన్న మాటకి వాళ్ళు అనుకుంటారు. టైం పడుతుంది. వాళ్ళ మాటను అక్కడే కట్ చేసేస్తే ఫాస్ట్గా అయిపోతుంది కదా, ఎందుకంటే పని. కానీ ఇలా చేయాలంటే టైం పడుతుంది. సో చాలామంది నన్ను అడుగుతారు, అంత ఓపిక ఎవరికి ఉందండి? ఎస్పెషల్లీ అమ్మా నాన్న అనుకోండి, అంత ఆఫీస్లో పనిచేసి ఇంటికి వస్తారు, ఇక్కడ ఓపిక ఎక్కడ ఉంది? బాస్కి కూడా ఇన్ని పాయింట్స్లో ఓపిక ఎక్కడ ఉంది? కానీ మనం వాళ్ళ మాట నొక్కేసి ఇప్పుడు కొంచెం టైం సేవ్ చేస్తున్నాము అనుకుంటామే కానీ మళ్ళీ వెనక్కి దానికే వస్తారు వాళ్ళు. దాంతో తర్వాత చాలా టైం వేస్ట్ అవుతుంది. దాని బదులు ఇప్పుడే ప్రాపర్గా టైం వస్తే ఫస్ట్నే ఆ పాయింట్ సెట్ అవుతుంది. కాబట్టి మనం చెప్పింది వాళ్ళు ఈజీగా వింటారు. సో లిజనింగ్, LEADER, లీడర్లో ఎల్ అనేది మనం గుర్తుపెట్టుకుంటే లిజనింగ్, దాంతో మనం చాలా పాయింట్స్ అనేది గుడ్ లీడర్షిప్గా పొందవచ్చు. ఒక లీడర్ అవ్వాలంటే 10 మందిని ఇన్స్పైర్ చేయగలగాలి. మరి లీడర్స్ని ఇన్స్పైర్ చేసేది బాస్. ఒక లీడర్ బాస్ అవ్వగలడా? లీడర్ బాస్, ఓకే. అట్లాగే ఆఫీసులో లీడర్ మేనేజర్ అని కూడా అడుగుతారు. మనం బాస్ అనేది ఒక డెసిగ్నేషన్, రైట్? నేను బాస్ అంటే ఏంటి? ఆయన నాకు పని చెప్తారు, ఆయన అప్రైజల్ చేస్తారు, ఆయన వల్ల నాకు హైక్ వస్తుందో రాదో అనేది తేలుతుంది. కానీ లీడర్ అనేది ఎప్పుడు ఒక బాస్ కాదు. ఇప్పుడు మనం మహాత్మా గాంధీ గారిని లీడర్ అంటాం, ఆయన ఎవరన్నా బాస్ చేశారా? లేదు కదా. ఇప్పుడు స్టీవ్ జాబ్స్ అంటాం, నారాయణమూర్తి అంటాం, వాళ్ళని మనం లీడర్స్ అనుకుంటాం. వాళ్ళు కొంతమందికే బాస్, కానీ అందరికీ వాళ్ళు ఒక లీడర్, రైట్? సో బాస్ అనేది ఒకళ్ళు ఇచ్చే ఒక పేరు, ఇచ్చే ఒక డెసిగ్నేషన్. మేనేజర్ అనేది ఒకళ్ళు ఇచ్చే ఒక డెసిగ్నేషన్. కానీ ఒక లీడర్ అన్నది ఎవరన్నా ఇస్తే అవ్వరు, వాళ్ళు అనేది అవ్వాలి. అంతే ఫాలోవర్స్ వాళ్ళని లీడర్ అనేసి అనుకుంటే వాళ్ళు లీడర్ అవుతారు. సో ఒకళ్ళు నన్ను లీడర్గా ఎంచుకోవాలంటే నేను ఎలా మేనేజ్ చేయాలి? సో దానికి మనకి 2వ అక్షరం చూద్దాం. లీడర్లో 2వ అక్షరం ఈ అంటే ఎగ్జాంపుల్. సో వాళ్ళు ఎలా నడుచుకోవాలో దానికి నేను ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి. ఇప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే మనము ఇంకోలాగా ఉండాలి అనుకుంటాం. ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్లో, ఇప్పుడు నేను అనుకోండి రేవతి, నేను దివ్యలాగా ఉండాలనుకుంటానేమో, రైట్? ఎందుకంటే దివ్య ఎలా ఉంటుందో నాకు ఇష్టం. దివ్యకి మనీషా అంటే ఎవరైనా ఇష్టం, ఆ మనీషా అంటే చక్కగా నగలేసుకొస్తుందో అలా రావాలి అనుకుంటారు. మనీషాకి ఒక డిబేట్ క్యాప్టెన్ ఎవరో ఉంటారు, డిబేట్ క్యాప్టెన్ మాలతి అనుకోండి, మాలతీలాగా ఉండాలి అనిపిస్తుంది, మాలతీలాగా మాట్లాడాలి అనిపిస్తుంది. మాలతీకి అంతా చేసి ఎవరిలాగా ఉండాలనిపిస్తుంది? మాలతీకి ఎవరో ఒకళ్ళు రాధాలాగా ఉండాలనిపిస్తుంది. రాధా ఎవరు అనుకుంటున్నారు? మా ఇంటి పక్కన ఉంటుంది, ఎప్పుడూ నాలాగా ఉండాలని చూస్తూ ఉంటాను రాధా. సో ఇదొక చైన్ లాగా, నేను ఎవరిలాగానో ఉండాలని, వాళ్ళు ఎవరిలాగా ఉండాలని. సో దీనికి ఏంటంటే మనం మనలాగా ఉండాలి. మనలాగా ఉంది, మనం అన్ని కరెక్ట్ బిహేవియర్స్ అన్నీ పాటిస్తూ ఉంటే వీ విల్ బికమ్ అ ఎగ్జాంపుల్. అంటే ఒక రోల్ మోడల్ అవుతాం. ఇప్పుడు ఒక రోల్ మోడల్, ఒక ఎగ్జాంపుల్గా ఎలా ఉండాలో అనడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. గాంధీ గారు అంటారు, బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ దిస్ వరల్డ్ అని. అంటే మనం ఈ ప్రపంచంలో ఏ మార్పు తేవాలి అనుకుంటామో మనము ఆ మార్పుగా ఉంటే ఆ మార్పు మనం తేవగలుగుతాం. మనల్ని చూసి మిగతా వాళ్ళు మారగలుగుతారు. సో గుడ్ లీడర్, పేరెంట్స్, రైట్? పిల్లలు ఎలా బిహేవ్ చేయాలనుకుంటామో వాళ్ళు అలాగే బిహేవ్ చేయాలి. ఈ చిన్న కథలు ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి.
అందులో ఒక హస్బెండ్ వైఫ్, ఒక భార్య భర్తలు, ఒక ఆయన ఫాదర్, ఒక గ్రాండ్ ఫాదర్, ఒక చిన్న బాబు రోజు భోజనం కూర్చుంటుంటే ఆయన పెద్దవారు, ఆయన తాతగారికి కొంచెం సరిగ్గా తినడం రాదు, టేబుల్ నిండా అన్నీ పడుతూ ఉంటాయి. సో కొన్ని రోజుల తర్వాత ఆవిడ ఏం చేస్తారు, పక్కన ఇంకో టేబుల్ చైర్ పెట్టి అక్కడ పెట్టడం వదులుతారు వాళ్ళకి, ఆయనకి. సో ఈ చిన్న కూడా చూస్తూనే ఉంటాడు అన్నీ. కొన్ని రోజుల తర్వాత సాయంత్రం నాన్న ఇంటికి వచ్చి వెనక్కి వచ్చి ఆ బాబు ఆరుతూ ఉంటాడు. ఏం చేస్తున్నావు అంటే, నేను ఇది కిచెన్, ఇది డైనింగ్ టేబుల్ అలా ఆరుతూ ఉంటాడు, ఇక్కడ టేబుల్ అది ఇది అనేసి. ఇది చూసి ఇక్కడ నేను, ఇక్కడ నా భార్య, ఇక్కడ నా పిల్లలు, పక్కన ఒక టేబుల్ చైర్ సెపరేట్ ఉంటుంది. అదేంటి బాబు అని అడుగుతాడు. అది నీకు నాన్న అంటారు. ఓకే, రైట్. అంటే ఇప్పుడు నేను మా నాన్నని ఎలా ట్రీట్ చేశానో దాన్ని చూస్తున్నారు మా అబ్బాయి, చూసి నా కోసము అలాగే పెట్టారు చూడండి. రైట్. అంటే మనం ఒక ఎగ్జాంపుల్ అవుతాం, మనం ఎగ్జాంపుల్ అవ్వాలి అవ్వకూడదు ఏమనుకున్నా కూడా మనల్ని చూసి జనాలు నేర్చుకుంటారు, మనం ఎగ్జాంపుల్ అవుతాం. సో ఒక బాస్ కానీ, ఒక పేరెంట్గా కానీ, ఒక గార్డియన్గా కానీ మనం ఎలాంటి ఎగ్జాంపుల్ అవుతున్నాము, ఎలాంటి రోల్ మోడల్ అవుతున్నాం అనేది చూసుకోవాలి. సో ఎల్ ఫర్ లిజనింగ్, ఈ ఫర్ ఎగ్జాంపుల్. రైట్. వెరీ ఇంపార్టెంట్ ఫర్ బీయింగ్ ఎ గుడ్ లీడర్ ఇన్ లైఫ్. వాట్ ఈజ్ ఏ? మామూలుగా ఏ అనగానే అందరూ ఒకే ఒక వర్డ్ గుర్తెచ్చుకుంటారు, యాటిట్యూడ్ అనేస్తారు. కానీ నేను యాటిట్యూడ్ కన్నా ఒక లీడర్కి అప్రోచబిలిటీ అన్నది ముఖ్యం. రైట్. ఇప్పుడు ఆఫీస్లో అనుకోండి, డోర్ క్లోజ్ చేసి పెడితే లోపలికి వెళ్ళాలా లేదో అని తెలియదు చాలామందికి. ఇప్పుడు మన ఇళ్లలో కూడా నాన్నగారు ఇంటికి వచ్చారంటే ఆఫీస్ నుంచి గప్చుప్ అందరూ అయిపోతారు. మనం ఒక హెడ్ అవ్వచ్చు ఫ్యామిలీకి, కానీ అవతల మనిషికి ఏమైనా ప్రాబ్లం ఉంటే వచ్చి వాళ్ళు మాట్లాడగలుగుతారా, వాళ్ళు అప్రోచ్ అవ్వగలుగుతారా, వాళ్ళు ఈజీగా వాళ్ళు చెప్పగలిగేటట్టుగా నేను వాళ్ళకి ఆ కంఫర్ట్ ఇస్తానా అన్నది అప్రోచబిలిటీ. సేమ్ వే ఒక బాస్ కూడా. కొన్నిసార్లు మదర్ మరీ స్ట్రిక్ట్గా ఉండాలి, స్ట్రిక్ట్గా ఉండకపోతే పిల్లలు పాడైపోతారు అనేసి ఏం చేస్తాము, మరీ స్ట్రిక్ట్గా ఉంటాం. కానీ స్ట్రిక్ట్గా ఉంటూ ఇటువైపు నీకు ప్రాబ్లం ఉంటే నాతో మాట్లాడచ్చు అన్నది మనం ఆ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలి. అంటే ఒక నమ్మకం అనేది ఒక క్రియేట్ చేయాలి. మనం చాలాసార్లు అనుకోం, ఆఫీస్లో కూడా బాస్ని ట్రస్ట్ చేయాలంటారు, నమ్మాలి అంటారు. ఎందుకు నమ్మాలండి? రైట్. మనకి తెలియదు కదా వాళ్ళు ఎవరు అనేసి. సో ఆ బాస్ అనేది ఆ నమ్మకస్తుడిగా ఒక బిహేవ్ చేయాలి, అది క్రియేట్ చేయగలరు. అట్లాగే ఒక ఫాదర్ కానీ, మదర్ కానీ, అలాగే ఒక టీచర్ కూడా ఒక రోల్ మోడల్, ఒక లీడర్. నాకేమన్నా డౌట్ ఉంటే ఈ మ్యామ్ని, ఈ సార్ని అడగచ్చు అన్న ఫీలింగ్ అనేది రావాలి. చాలామంది పిల్లలు స్కూల్లో భయపడతారు డౌట్లు అడగాలంటే. డౌట్ సార్ అనేసి చేయటే డిస్టర్బ్ చేయకు క్లాస్ని అంటారు కొన్నిసార్లు. కానీ కొంతమంది టీచర్స్ డౌట్ ఉంటే అడుగు అంటారు కార్పొరేట్ ట్రైనింగ్స్లో. సో ప్రతి ఒక్క చోటన ఆర్ యూ అప్రోచబుల్, మీ దగ్గరికి వాళ్ళు వచ్చి మాట్లాడగలుగుతారా? మీరు చూడండి, పెద్ద లీడర్స్ అనేది హ్యూమిలిటీ ఉంటుంది, అంటే వాళ్ళలో ఆ వినమ్రత ఉంటుంది, వాళ్ళతో వెళ్ళి మనం మాట్లాడచ్చు, వాళ్ళతో ఏమన్నా అంటే వాళ్ళు వింటారు, వెంటనే అరవరు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. అలా అని ఎప్పుడూ సింపుల్గా ఉండరు, వాళ్ళు స్ట్రాంగ్గా చెప్పాల్సినప్పుడు చెప్తారు ఇలాగే ఉండాలి అని. కానీ మనం నిజంగానే ఏమన్నా జెన్యూన్గా నిజంగా ఏమన్నా వెళ్ళి మాట్లాడుకోవాలి, నిజంగా ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పుకునేటట్టుగా వాళ్ళకి ఉండగలగాలి. సో ఏ అనేది అప్రోచబిలిటీ, చాలా సింపుల్ది, అందులో మనం ఎక్కువ చేయక్కర్లేదు. కానీ ఆ మెసేజ్ వాళ్ళకి ఇవ్వగలిగితే వీ కెన్ బీ ఎ గుడ్ లీడర్. వెదర్ వేర్ ఎ టీచర్, పేరెంట్ కానీ, లేకపోతే బాస్ అయినా కానీ, యూ కెన్ బీ ఎ గుడ్ లీడర్ ఇఫ్ యూఆర్ అప్రోచబుల్. సో ఒక లీడర్ది ముఖ్యమైన పని ఏంటండి, మిగతా వాళ్ళతోటి పని చేయించుకోవాలి, అంతే కదా. అంటే నేను లీడర్లో ఉన్నానంటే నేను అన్ని పనులు చేస్తూ ఉండకూడదు, మిగతా వాళ్ళ చేత పని చేయించుకోగలగాలి. దాన్ని మనం సైకాలజీలో, లీడర్షిప్లో డి అంటే డెలిగేషన్ అంట, అంటే డెలిగేట్ చేయగలగాలి, మన పనులు డెలిగేట్ చేయగలగాలి, ఇంకోళ్ళ చేత చేయించుకోగలగాలి. డెలిగేట్ అంటే పని చేయించుకోవడం, అప్పచెప్పడం. రైట్. కానీ కరెక్ట్గా మనం డెలిగేషన్ మీనింగ్ చూసామంటే డెలిగేట్కి అధికారం అప్పచెప్పడం, పని అప్పచెప్పడం కాదు. మీరు ఇప్పుడు కూడా బై ఛాన్స్ మీరు డిక్షనరీకి వెళ్ళినా, గూగుల్కి వెళ్ళినా, డెలిగేట్ అని ట్రాన్స్లేట్ చేస్తే మీకు అధికారం అప్పచెప్పడం అని వస్తుంది, కానీ పని అప్పచెప్పడం అని రాదు. కానీ చాలామంది లీడర్స్ ఆ తప్పు చేస్తారు. ఏమంటారు, వాళ్ళు పని అప్పచెప్తారు, ఇది చేసుకునిరా అనేసి. ఆ పని పూర్తి చేయాలంటే వాళ్ళకి ఎటువంటి అధికారం కావాలో అది ఇవ్వరు, దానికి మళ్ళీ వచ్చి వాళ్ళని పర్మిషన్ అడగాలి, ఎవరితో మాట్లాడాలో అది చెప్పరు, దానికి వచ్చి వాళ్ళు చేయాలి. ఆఫీస్లో అనుకోండి, ఒక పని అప్పచెప్తారు, అది అవ్వాలంటే వాళ్ళకు కొన్ని డెసిషన్స్ తీసుకోగలగాలి, నిర్ణయాలు తీసుకోగలగాలి, కొన్నిసార్లు కొన్ని డబ్బులు స్పెండ్ చేయగలగాలి. సో వీటన్నిటికీ వచ్చి వాళ్ళు మళ్ళీ వీళ్ళని పర్మిషన్ అడగాలి అంటే అది వాళ్ళ పని ఎక్కడ అయిందండి? రైట్. సో టాస్క్ అసైన్ చేయడం, పని అప్పచెప్పడం వేరు, డెలిగేట్ చేయడం వేరు. సో
ఇళ్ళల్లో మీరు చూస్తారు ఈ మధ్య చిన్న పిల్లలు వాళ్ళు కూర్చుని ముగ్గులు గీస్తారు, నేను గీస్తాను అనేసి అమ్మ వాళ్ళు కూర్చుని వాళ్ళకి చెప్తారు అక్కడ గీ అట్లా గీ ఇట్లా గీ సరే అనేసి, రైట్. అది కూడా డెలిగేషనే, రైట్. పేరెంట్స్ చేయకుండా పిల్లలు అక్కడ గీయడం, వాళ్ళు ఆనందంగా అట్లా గీస్తూ ఉంటారు. కొన్నిసార్లు వంట చేయడం అనేది అది కూడా పిల్లలు చేస్తే అది కూడా డెలిగేషన్, రైట్. ఇలాంటి చిన్న చిన్న పనులు మనం ఇంట్లో చేసేవి కూడా ఒక విధంగా డెలిగేషనే. యాజ్ పేరెంట్స్ మనం డెలిగేట్ చేస్తాం, టీచర్లు కూడా స్కూల్లో డెలిగేట్ చేస్తాం స్టూడెంట్స్కి, అక్కడి నుంచి వెళ్ళి ఆ చాక్ పీస్ పట్టుకుని అంటాం కొన్నిసార్లు, అది కూడా డెలిగేషనే. హోంవర్క్ షీట్స్ అందరి నుంచి కలెక్ట్ చేసుకో అంటాం, అది కూడా ఒక విధంగా డెలిగేషనే. సో మనం డెలిగేట్ చేయడం అనేది ప్రతి ఒక్కళ్ళు చేస్తారు, ఆఫీస్లో లీడరే కాదు. కానీ ఎలా డెలిగేట్ చేయాలి చాలామందికి అర్థం కాదు, రైట్. సో అందులో మొదటి స్టెప్ ఏం చేయాలి అంటే ఏం డెలిగేట్ చేయాలో డిసైడ్ చేయాలి. అన్ని పనులు డెలిగేట్ చేస్తామా? చేయలేం కదా. ఇప్పుడు ఒక టీచర్ మార్కులు వేసే పని డెలిగేట్ చేయగలుగుతారా? చేయకూడదు కదా, రైట్. ఓకే, సో అది చేయకూడదు. అలాగే ఆఫీస్లో కూడా క్రిటికల్ వర్క్ ఏమన్నా ఉంటే డెలిగేట్ చేయలేం. సో ఈ పని మనం డెలిగేట్ చేయొచ్చా చేయలేమా అన్నది ఫస్ట్ డెసిషన్. ఆ నిర్ణయం తీసుకుని ఈ పని డెలిగేట్ చేయొచ్చు అనుకున్నాక ఎవరికి చేయాలి అన్నది రెండవ నిర్ణయం. చాలామంది ఉంటారు టీంలో, ఇంట్లో అనుకుంటారా పిల్లలు ఉంటారు, కొన్నిసార్లు పని చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అప్పచెప్పచ్చు. కొన్నిసార్లు ఒక భర్త భార్యకి డెలిగేట్ చేయొచ్చు, ఒక భార్య భర్తకి డెలిగేట్ చేయొచ్చు. కొన్నిసార్లు మనం టెక్నాలజీకి డెలిగేట్ చేస్తాము, అన్ని బిల్స్ వెళ్ళి ఒక్క ఎయిర్టెల్ యాప్ కానీ ఒక్క ఐసేవా యాప్తో కానీ టెక్నాలజీకి డెలిగేట్ చేస్తాం. సో ఎవరికి డెలిగేట్ చేయాలి, రైట్, అది మనం ఎలా డిసైడ్ చేస్తాం? దానికి మనం రెండు విషయాలు చూసుకోవాలి. ఓకే, ఒకళ్ళు స్కిల్ సెట్, ఈ పని చేసేదానికి వాళ్ళకి స్కిల్ ఉందా, వాళ్ళకి తెలుసా ఎలా చేయాలో. తెలియకపోతే వాళ్ళకి డెలిగేట్ చేస్తే అవ్వరు. వాళ్ళకి డెలిగేట్ చేసే ముందర ఫస్ట్ వాళ్ళకి నేర్పించాలి. రెండోది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా అనేది చూడాలి. సో వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి, వాళ్ళకున్న కెపాసిటీ బట్టి చూసుకుని మనం డిసైడ్ చేయాలి. ఇతనికి ఇంట్రెస్ట్ లేదనుకోండి, కానీ కొన్నిసార్లు ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా చేయాల్సి వస్తుంది వాళ్ళు. అప్పుడు మనం ఏం చేయాలి? ఒక లీడర్గా వాళ్ళని పిలిపించి కూర్చోపెట్టి ఇది ఎందుకు ఇంపార్టెంటో, ఎందుకు ముఖ్యమో అని వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఇంట్రెస్ట్ కల్పించగలగాలి. కొన్నిసార్లు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఎలా చేయాలో తెలియదు. అట్లాంటప్పుడు వాళ్ళకి కోచింగ్ ఇవ్వగలగాలి. ఇలా చేసుకుని రా, డౌట్ ఉంటే అడుగు. అలా అయితే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఎంతో ఒక ఉత్సాహంతో చేసుకుంటారు. సో రెండవ స్టెప్, ఎవరికి డెలిగేట్ చేయాలి, ఎవరికి చేయాలి, ఈ రెండు విషయాలు చూసుకోవాలి. అతనికి ఆ కాంపిటెన్స్ ఉందా, ఆ కెపాసిటీ ఉందా, ఎలా చేయాలో తెలుసా, లేకపోతే నేను నేర్పించాలా, ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే నేను కూర్చొని ఇంట్రెస్ట్ కల్పించాలా, దాంతో మనం డిసైడ్ చేయగలుగుతాం. ఎందుకంటే మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీకు ఒక పెద్ద నవల పుస్తకం ఇచ్చి ఈ పుస్తకం మొత్తం చదివే అంటే మీకు ఎలా అనిపిస్తుందండి? పర్వాలా అనిపిస్తుందా, లేకపోతే టెన్షన్ అనిపిస్తుందా? టెన్షనే వస్తుంది కదా, బాబోయ్ ఇంత పెద్ద పుస్తకమే, నాకు అక్షరాలే సరిగ్గా చదవడం రాదు కదా. సో మనకి ఎంత అవుతుందో అంతకన్నా పెద్ద పని ఇస్తే మనకి టెన్షన్ వచ్చేస్తుంది, సరిగ్గా చేయలేం. కాబట్టి సరే చిన్నపిల్లవి కదా, అక్షరాలు నేర్చుకో అంటూ అక్షరాలు నేర్చుకోమంటాం, ఆనందంగా నేర్చుకుంటాం. మనం నెమ్మదిగా అన్ని అక్షరాలు నేర్చేసుకుంటాము. దాని తర్వాత ఇంకా అదే చేస్తూ ఉండు అన్నామనుకోండి, ఇంత పెద్దవాళ్ళు అయిపోయారు, ఇప్పుడు కూడా మిమ్మల్ని అక్షరాలు నేర్చుకోమంటే మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుందా, బోర్ కొడుతుందా? బోర్ కొట్టేస్తుంది. ఇదెక్కడ పని రా బాబు. చాలామంది అలాగే చేస్తారు, ఒక పని అప్పచెప్పి అదే పని అప్పచెప్తూ ఉంటారు, మిగతా వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది. అవతల మనిషి కెపాసిటీ పెరిగే కొద్దీ మనం ఇచ్చే ఛాలెంజ్, మనం ఇచ్చే పని మనం కొంచెం పెంచుకుంటూ పోవాలి. సో అలా మనం దాన్ని ఎస్టిమేట్ చేస్తే ఒక కరెక్ట్ జాబ్ని కరెక్ట్ ఇండివిజువల్కి ఇవ్వగలుగుతాం. సో టాస్క్ ఏం డెలిగేట్ చేయాలి, ఎవరికి డెలిగేట్ చేయాలి, 3 ఫాలో అప్ చేస్తూ ఉండాలి మధ్యలో. అది ఇచ్చేసి కళ్ళు మూసుకొని మర్చిపోతే అవుతుందో అవ్వదో తెలియదు. కొంతమంది అలా చేస్తారండి, ఇచ్చేసి కళ్ళు మూసుకుంటారు, 3 రోజులు లేక ఏమైంది అది అంటారు, అంటారు. ఇంట్లో కూడా పిల్లలు నేను చెప్పానా ఫినిష్ చేయమని ఎందుకు అవ్వలేరు, అది ఇది ఒక 100 కారణాలు అనేది వెతుకుతారు. దానికి ఇంకో ఆపోజిట్ సైడ్ పని అప్పచెప్పి ప్రతి నిమిషం వెనకపడతారు కొంతమంది. కొన్నిసార్లు ఇంట్లో అదే పని ఒక 10 సార్లు చెప్తే షంటకు అని వెనక్కి తిడతాం కూడా, రైట్. సో మనం ఎంత ఫాలో అప్ అవ్వాలి, ఎన్ని ఇంటర్వల్స్లో ఫాలో అప్ అవ్వాలి, మరీ రెగ్యులర్గా అవ్వాలా లేకపోతే తక్కువగా అవ్వాలా, అది కూడా మనం తెలుసుకోవాలి డెలిగేషన్లో. సో ఏం డెలిగేట్ చేయాలి, ఎవరికి డెలిగేట్ చేయాలి, ఎంతవరకు ఫాలో అప్ అవ్వాలి,
అది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే వాళ్ళని అడుగు, నేను నీకు పని ఇచ్చాను కదా, నీకు ఇన్ని రోజుల్లో అవ్వాలి, ఒక గంట సేపు అయ్యాక మాట్లాడచ్చా మళ్ళీ దీని గురించి వాళ్ళని అడిగారు అనుకోండి, ఇద్దరు ఒప్పుకున్న టైంకి మీరు డిస్కస్ చేయొచ్చు అండ్ దెన్ కంప్లీట్ ది టాస్క్. సో డి అనేది డెలిగేషన్. ఒక్క ఆఫీస్లోనే కాదు, మీరు ఇంట్లో పిల్లలకి పని చెప్పిన డెలిగేషనే, టీచర్గా పని చెప్పిన డెలిగేషనే, ఒక అన్నగా తమ్ముడికి పని చెప్పినా అది కూడా డెలిగేషనే. సో ఎల్ అంటే లిసన్, రైట్? సో పారాఫ్రేజ్ చేయాలి, రిఫ్లెక్ట్ చేయాలి, ప్రశ్నలు అడగాలి, జవాబు చెప్పడానికి కాదు కానీ అర్థం చేసుకోవడానికి వినాలి. ఈ అంటే ఎగ్జాంపుల్, మనం ఒక రోల్ మోడల్ అవ్వాలి. మనం ఇప్పుడు లీడర్స్ని చూసి రోల్ మోడల్ ఎలా అవుతామో అలా ఒక రోల్ మోడల్ అవ్వగలగాలి. ఎగ్జాంపుల్, మనం ఎలా ఉన్నామో అలా ఉంటే మనల్ని చూసి మనలాగా ఉంటారు. గాంధీ గారి మాట గుర్తు తెచ్చుకోండి, బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ దిస్ వరల్డ్. ఏ అనేది అప్రోచబిలిటీ, రైట్? ఎంతవరకు అప్రోచబుల్గా ఉన్నాం, ప్రాబ్లం ఉంటే మనతో వాళ్ళు మాట్లాడతారా లేకపోతే భయపడతారా అన్నది అప్రోచబిలిటీ. డి అనేది డెలిగేషన్. డెలిగేషన్ అంటే డెలిగేట్ చేయడం అంటే అధికారం అప్పచెప్పడం, పని అప్పచెప్పడమే కాదు. ఎటువంటి పని అప్పచెప్పాలి, ఎవరికి అప్పచెప్పాలి, వాళ్ళ కెపాసిటీ బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి చూసుకొని డిసైడ్ చేయాలి, రైట్? ఎంతవరకు ఫాలో అవ్వాలి, ఓకే? మరీ ఎక్కువ అవ్వకూడదు, మరీ తక్కువ కూడా అవ్వకూడదు. గాలికి వదిలేస్తే పని అవ్వకపోవచ్చు, అలా అని పట్టుకుంటే కష్టం అవుతుంది. అది ఒక ఇసుకలాగా, మనం చేతిలో ఇసుక పోసామనుకోండి, రైట్? పూర్తిగా చేయి ఇలా పెడితే ఏమవుతుంది, ఇసుక మొత్తం కింద పడిపోతుంది. అలాగే ఇట్లా పట్టుకోవాలని ట్రై చేస్తే చాలా తక్కువ ఇసుక పడుతుంది, ఎక్కువ పట్టదు. కాబట్టి కొంచెం కరెక్ట్గా కొంచెం పడుతుంది మధ్యలో, పర్వాలేదు, కానీ ఉన్నంత వరకు ఉంటుంది. సో కరెక్ట్ పొజిషన్ తెలుసుకుంటే అది మనకి ఈజీ అవుతుంది. అలా అనేసి మనం డెలిగేట్ అనేది కూడా చేయాలి. సో LEAD, టు లీడ్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవతి గారు. లీడర్షిప్కి కావాల్సిన క్వాలిటీస్ చాలా చక్కగా వివరించారు మా వ్యూవర్స్కి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సార్ కదా, ఇది ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర. నమస్తే.